నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను ఆర్డిటి సంస్థలో ఏకాలజీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ ఉంగరాని గ్రామం నందు 2 వాటర్ బాడీస్ కార్యక్రమం మొదలుపెట్టాను. అందులో భాగంగా ఇక్కడ మనకు రిజువనేషన్ ఆఫ్ ఓల్డ్ ట్యాంక్ అని చెప్పేసి దీనికి దాదాపు 35,68,000 రూపాయలు దీనికి ఉయ్యారు వాటర్ ఫౌండేషన్ వాళ్ళు 2 వాటర్ బాడీస్కి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనము 31/5/2025 తేదీన ఎమ్మెల్యే గారి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో మనం ఈ కార్యక్రమానికి భూమి పూజను చేయడం జరిగింది. తర్వాత మనకు ఈ 3 నెలల కాలంలో మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం జరిగింది. ఇది దాదాపు ఒక 90% వరకు పని పూర్తి అయింది. దీని ద్వారా మనకు 2 గ్రామాల ప్రజలకు 50 నుండి 60 బావులు రీఛార్జ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగానే దాదాపు 260 పైబడి బోర్ బావులు సమృద్ధిగా 2 పంటలు పండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దాంతోపాటు మనకి చెరువుకు వచ్చేసి నీటి పైప్ లైన్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా మన టెండర్స్ పని పూర్తి అయింది. తొందరలో ఆ కార్యక్రమం మొదలుపెట్టి తగిన ఇది ఒక 2 నెలల లోపల మనకు చెరువు పూర్తి అవుతుందని చెప్పేసి గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దీనికి డబ్బులు ఇచ్చినటువంటి విఆర్ వాటర్ ఫౌండేషన్ వాళ్ళకు మేము ఆర్డిటి సంస్థ తరపున ప్రజల తరపున ధన్యవాదాలు. ఈ ఉంగరాని గ్రామ ప్రజలు దాదాపు ఈ కార్యక్రమానికి మనకు ఉయ్యారు వాటర్ ఫౌండేషన్ వాళ్ళు 35,68,000 ఒక్కొక్క కార్యక్రమానికి, రెండో కార్యక్రమానికి 10,08,000 ఇచ్చినారు. అదేవిధంగా ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం అనేది మనకు చాలా ముఖ్యము. ఈ ప్రజల సహకారం కింద కూడా ప్రజల భాగస్వామ్యం కింద దాదాపు 3 లక్షల రూపాయలు 2 కార్యక్రమాలకు వాళ్ళు ప్రజల నుంచి చందాలు వసూలు చేయడం అయింది. ఈ కార్యక్రమానికి కూడా గ్రామ నిధి ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ గ్రామ నిధి ద్వారా కూడా వాళ్ళ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్ ద్వారా చేసినటువంటి కార్యక్రమాలకు వాళ్ళే చెప్పులు ఇవ్వడం జరిగింది. నేను ఒకటే ప్రజలను కోరుతా ఉన్నాను, మనకు ఈ ప్రాంతం అంతా కూడా మనకు సముద్రం మట్టానికి చాలా ఎత్తులో ఉంది కాబట్టి మనకి ఎంతసేపు ఉండి కూడా మనకు వర్షం పడినటువంటి నీటిని ప్రతి చుక్కను కూడా మనం ఆపుకుంటేనే భవిష్యత్తులో మన పిల్లలకు పొలంతో పాటు నీటిని కూడా ఇచ్చేదానికి ఉంటుంది. ఎందుకంటే నీరు ఎప్పుడైతే ఉండదో ప్రజలు వలసపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఆర్డిటి సంస్థ మా ఫాదర్ పేరు ఒకటే కొడతాడు, ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది, అక్కడ కల్చర్ ఉంటుందని. ఈ నినాదంతోనే మేము దాదాపు 30 సంవత్సరాలు ప్రజలకు చెక్ డ్యాములు, చెరువులు, తర్వాత మనకు కాంట్రూ బండింగు, తర్వాత పర్కులేషన్ పాండ్స్, తర్వాత భూగర్భ జలాల అభివృద్ధి కాకుండా భూగర్భ జలాలను కూడా సద్వినియోగం పరచుకోవాలనే ఉద్దేశంతో కూడా మనము ఇన్లైన్ డ్రిప్, ఆన్లైన్ డ్రిప్ కూడా ఇవ్వడం ఉంది. దాంతోపాటే మనము మంచి వర్షాలు పడాలంటే కన్నా మనకు అడవుల పరిరక్షణ అనేది చాలా అవసరము. అడవుల పరిరక్షణ కింద కూడా మనము కేవలము ఈ అడవుల పెంపకంతో పాటు మనం మామిడి మొక్కలు కూడా పెంచడం జరిగింది. దాదాపు మనం ఆర్డిటి సంస్థ తరఫున 1,25,00,000 మొక్కలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు మన జిల్లాలో ఎక్కడ చూసినా కూడా మనకు పండ్లు పండుతున్నాయి. తర్వాత మనం వేరే జిల్లాలపైన ఆధారపడకుండా కూడా అనంతపురం జిల్లా అయితే, కర్నూలు జిల్లా అయితే 2 జిల్లాల్లో కూడా ప్రజలకు కావాల్సినటువంటి పండ్లు తింటూ ప్రజలు ఈరోజు ఎక్స్పోర్ట్ పంపించే దాంట్లో కూడా వాళ్ళు చైతన్యం పొందినారు. ఈరోజు మనకు ఫాదర్ కలలు కన్నాడు, ఎప్పుడైతే ఈ జిల్లా మనకు సమృద్ధిగా ఉంటుందో ఈ జిల్లాకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఫాదర్ యొక్క ఆశలు ప్రజలు నెరవేరుస్తున్నారు. అందుకు నేను మిమ్మల్ని చివరిగా కోరేది ఒకటే, ప్రజలు ప్రతి చోట అనుకూలంగా ఉండేటువంటి ప్రతి చోట కూడా వారి పొలాల్లో ఒకటి బార్డర్ బండ్ వేసుకోవాలా, అనుకూలమైన చోట ఫారం పాండ్స్ తొలగించుకోవాలా. అదేవిధంగానే ప్రతి వర్షపు నీటి చుక్కను కూడా ఒడసి పట్టుకొనేసి అది మనకు భూగర్భ జలంగా మార్చుకుంటే భవిష్యత్తులో పిల్లలకు వాళ్ళు ఉద్యోగాలతో పాటు మేము కూడా పంటలు పండించవచ్చు అనేటువంటి ఆశ మనకు పిల్లలకు కలిగేదానికి ఆస్కారం ఉంటుంది. కూడా రేపు భవిష్యత్తులో మన కరోనా వచ్చిన తర్వాత ఒకటి అర్థమైంది, టౌన్లో ఉంటే బతకలేము, పల్లెల్లో ఉంటాం, పల్లెల్లో ఉంటే బతకచ్చు అనేటువంటి ఆశ కలిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా ఇప్పుడు పల్లె వైపు చూస్తున్నాడు. పల్లె వైపు చూడాలంటే భూగర్భ జలం అవసరము. ప్రజలు నేను ఒకటే కోరేది, భూగర్భ జలాలను పెంచుకోండి. భవిష్యత్తులో పిల్లలను మీతో పాటు వాళ్ళు కూడా ఇక్కడ నివసించడానికి అనువైనటువంటి వాతావరణం కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఉయ్యారు వాటర్ ఫౌండేషన్కు మా సంస్థ అధినేతలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. గ్రామం మా గ్రామ సర్పంచ్ ఇట్లా చెరువులకి ఈ ఆర్డిటి సంస్థ వాళ్ళని గుండాలలో వర్క్ జరిగేటప్పుడు మేము పోయి చూసి అక్కడ నుంచి సరే ఎట్టన్నా కానీ మాకు ఇక్కడ మా ఊర్లో కూడా చెరువులు కట్టాలా, మాకు ఇంకా పని చేసేటువంటి సార్ రైతులకి రాళ్ళు గుట్టలు పెరిగేటి కూడా పెట్టారు అని అడిగితే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ మాకు వచ్చి ఇక్కడ పనులు చేశారు. ఒక 100 మంది రైతులకి చెట్లు రాళ్ళు విరిగేశారు చెరువులో. తర్వాత ఇప్పటికీ చింతలకుంట
దానికి ఒక 30 లక్షల పైన వర్క్ డబ్బులు శాంక్షన్ చేసి దాన్ని వర్క్ చేసినారు. దీనికి ఒక 10 లక్షల చిల్లర ఇక్కడ శాంక్షన్ చేసి ఇక్కడ వర్క్ చేసినారు. ఆ వర్క్ చేసినందువలన ఇప్పుడు ఈరోజు అక్కడ ఆ కొండ దగ్గర నుంచి మేము కాలువ తీసుకురావడం వలన దీనికి నీళ్ళు వచ్చి నిండి దీంట్లో నుండి గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులకి, బావులకి, బోర్లకి వాటర్ పెరిగి రైతులు బాగుంటారనే ఆలోచనతోనే ఆర్డిటి సంస్థ వాళ్ళు కూడా మాకు ఈ పనులు చేశారు. దానికి మేము సహకరించినాము. మాకు సార్ వాళ్ళు చేసిన పని చాలా మంచి పని చేసినారు. ఇది ఇంకా ఇవే కాదు, ఇంకొక 2 గుంటలు కట్టాలని సార్ వాళ్ళని అడిగినాము. అది కూడా చేస్తే వాళ్ళ సంస్థ తరఫున మాకు మా ఊరు శిశమూతల, ఉంగరానముల, కొత్తపల్లె ఈ 3 ఊర్లు సస్యశ్యామలంగా ఉంటాయని మేము సార్ వాళ్ళని అనుకుంటున్నాము. ఇదొక్క పని మంచి పని చేస్తే ఆ 2 కట్టేస్తే మా ఊర్లకు, మా 3 ఊర్ల కోరికలు తీరిపోతాయి. దీనివల్ల రైతాంగము, వాటరు, అడవిలో జంతువులు అన్నింటికి బాగుంటాయని చెప్పి ఆశిస్తున్నాము. దాని అందరికీ నమస్కారం. కాదు మధు